ఈ టీడీపీ విజయం అంతకుముందు ఎంత టీడీపీ ఫాలో అయినా సరే ఈ విజయం అంత స్వీట్గా ఎప్పుడూ లేదు. ఇది ఒక రకంగా చూస్తే మనం పర్త్లో భాస్కర్ గారు అన్నట్టు మన సెప్టెంబర్ లాస్ట్ ఇయర్ కలిసినప్పుడు స్టార్ట్ చేశాము. చాలా చాలా హ్యాపీగా ఉంది. సీట్స్ అదంతా బాగానే ఉంది. కానీ మనం చూసేది ఏంటంటే డెవలప్మెంట్ అదంతా జరుగుతుంది అలాగే చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కాబట్టి. బట్ మనం ఆల్రెడీ చూస్తున్నాము మొన్న ఇంకా ఓటింగ్ సెరమనీ అంతా అయింది. వైఎస్ఆర్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు మామూలు అటాక్ చేస్తున్నారు, ఇది చేస్తున్నారు, అది చేస్తున్నారని. సో అది ఇంకా నెక్స్ట్ 5 years వాళ్ళ నుంచి ఇంకా కంటిన్యూ అవుతుంది. సో నాకు తెలిసినంత వరకు ఏంటంటే మనం చేయాల్సింది మన గవర్నమెంట్ చేసే మంచి పనుల్ని మనం ఇంకా పబ్లిసైజ్ చేస్తూ ఉంటారు, మనం సపోర్ట్ చేస్తూ ఉంటారు. మళ్ళీ 4.5 ఏళ్ళ తర్వాత మళ్ళీ వచ్చి ఎలా సపోర్ట్ చేయాలని చూసే బదులు ఇప్పుడు నుంచి మనం కంటిన్యూ చేస్తూ ఉంటారు. నా కోరికల్లో ఏంటంటే ఇప్పుడు ఈ పార్టీ 11 సీట్లు వచ్చిన పార్టీ నెక్స్ట్ టైం అసలు పార్టీ అనేది ఉండకుండా చేయాలంటే ఏంటంటే మనం చేయాల్సింది ఏంటంటే మనం చేసే మంచి పనులు మీ వాటి ప్రమోటెడ్. అన్ఫార్చునేట్లీ మనం ప్రమోట్ చేయకపోతే జనాలు మళ్ళీ మంచిగా గుర్తుంటున్నదే లేదు. మళ్ళీ ఒక ఛాన్స్ మళ్ళీ వచ్చినా వస్తారు. సో మనం ఇప్పటి నుంచే కంటిన్యూ చేసుకుంటూ ఉండాలి. ప్లస్ నేను అంతకుముందు మనం మాట్లాడేది ఏంటంటే మన పర్త్ టీడీపీ చాప్టర్ స్టార్ట్ చేయాలి, మెంబర్షిప్స్ అని అనుకున్నాము. సో దాన్ని ఆ డ్రాప్ చేయకుండా ఐడియాని దాని గురించి డిస్కషన్ చేయాలని నేను అందరికీ చెప్తున్నాను ఇక్కడ. అండ్ మెయిన్లీ థ్యాంక్స్ టు ద యంగర్ జనరేషన్. ఇట్స్ రియల్లీ గుడ్ టు సీ యూ గైస్. ఇండియాలో కూడా యంగర్ జనరేషన్ చాలా యాక్టివ్గా ఉన్నారు ఈసారి. సో కంటిన్యూ చేయండి. మీ తర్వాత వచ్చే స్టూడెంట్స్ని యంగ్స్టర్స్ కూడా ఇన్వాల్వ్ చేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ.